నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను రవి. ఈ రోజు వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, ఈనాడు దినపత్రికలో ఓఎన్జీసీ బావిలో భారీ బ్లోఅవుట్, 30 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్న అగ్ని కీలలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఘటన. పరుగులు పెడుతున్న అగ్నిమాపక ఓఎన్జీసీ సిబ్బంది పోలీసులు అంటూ ఒక బ్యానర్ ఐటమ్ అయితే మాత్రం ప్రచురించింది. ఇక ఇరుసుమండలోని మోరి 5 ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్లోని బావిలో ఎగిసిపడుతున్న మంటలు అంటూ కథనాన్ని అయితే మాత్రం ప్రచురించింది. దీని గురించి మనం చూద్దాం ఒకసారి. పచ్చని కోనసీమ జిల్లా బ్లోఅవుట్ ప్రజలను మరోసారి భయభ్రాంతులకు గురిచేసింది. భీకర ధ్వనితో పేలుడు, ఎగిసిపడిన మంటలతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో స్థానికులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలంలోని మోరి 5 డ్రిల్లింగ్ సైట్లో సోమవారం ఉదయం 11:30 సమయంలో గ్యాస్ లీకేజ్ ఆరంభమైంది. 12:35 కల్లా నిప్పు తోడవడంతో 30 మీటర్ల ఎత్తున అగ్నిజ్వాలలు ఎగిసిపడ్డాయి. ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ హఠాత్ పరిణామంతో సమీపంలోని ఇరుసుమండ, లక్కవరం గ్రామ ప్రస్తులు అయితే మాత్రం తలడిల్లిపోయారు. సమీపంలోని మోరి 5 సైట్లో 1993లో గ్యాస్ చమురు నిక్షేపాల వెలికితీత ప్రారంభమైంది. తర్వాత కాలంలో ఈ బావిలో నిక్షేపాల పీడన స్థాయి తగ్గిపోయి నీరు ఎక్కువగా వచ్చింది. ఇందులో నిక్షేపాల వెలికితీతకు 2024లో డీప్ ఇండస్ట్రీ లిమిటెడ్ కంపెనీకి లీజుకు అప్పగించారు. తాజాగా 2700 మీటర్ల లోపల కొత్త జోన్లోకి వెళ్లేటప్పుడు లాగింగ్ టూల్ టెస్టింగ్ ద్వారా బాంబింగ్ ప్రక్రియ నిర్వహించారు. సోమవారం అనూహ్యంగా 2500 పీడన స్థాయిలో గ్యాస్ బయటకు రాగా నియంత్రించేందుకు కెమికల్ మడ్ పంపింగ్ ప్రక్రియ చేపట్టారు. పీడన స్థాయి విపరీతంగా ఉండటంతో మడ్ పంపింగ్ అదుపు చేయలేకపోవడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. సహాయక చర్యలపై అయితే మాత్రం మంత్రులు, అధికారులు అయితే మాత్రం చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడినటువంటి అంశాలను చూడడం. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆదేశించారు. మొత్తానికి అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఏర్పాట్లు చేయాలా, మంటలను అయితే అదుపులోకి తీసుకురావాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆదేశించడం జరిగింది. మాతృభాషలోనే చదువుకుంటేనే రాణింపు అంటూ ఒక బ్యానర్ ఐటెంను మనం చూడొచ్చు. సాంకేతికత సాయంతో భాషను కాపాడుకోగలం. పిల్లలకు తెలుగుపై మమకారం, ప్రేమను పెంచాలి. తెలుగు భాషాభివృద్ధికి రామోజీరావు చేసిన కృషి జాతి మరవదు. తెలుగు ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన ఎన్టీఆర్ 3వ ప్రపంచ తెలుగు మహాసభలో సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడవచ్చు. ప్రపంచ తెలుగు మహాసభల పోస్టల్ కవర్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు చిత్రంలో గుంటూరు మేయర్ రవీంద్ర, సభల సమన్వయకర్త పి రామచంద్రరాజు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్, గజల్ శ్రీనివాస్, తెలంగాణ స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ బాలుసు శివశంకర్రావు, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, పత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి రెడ్డప్ప తదితరులు అయితే మాత్రం ఈ కార్యక్రమంలో ఉన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు అట్టహాసంగా 3 రోజుల పాటు అయితే జరిగాయి. ఈ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు అయితే మాత్రం పాల్గొన్నారు. భాషని అభివృద్ధి పదం, ముఖ్యంగా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి అంటే చాలా మంది కూడా వక్తలు అభిప్రాయం, దాని గురించి మనం లోతుగా పోదాం. కలిసి ఎదుగుదాం. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు వద్దు. గోదావరి నీటిని తెలంగాణ వాడుకున్న అభ్యంతరం లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ అంశాన్ని తర్వాత చూద్దాం. ముందుగా తెలుగు భాషపై వక్తలు ఏమన్నారో ఒకసారి చూద్దాం. అమ్మ భాషను మరిస్తే మనల్ని మనం కోల్పోయినట్లే. ఉపాధి కోసం ఇంగ్లీష్ అవసరమే, కానీ మాతృభాషలో చదువుకున్న వారే అత్యున్నతగా రాణిస్తారనే విషయం గుర్తుంచుకోవాలి. ఇందుకే పిల్లలకు తెలుగు భాషపై మమకారం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలిపించారు. సాంకేతికత వల్ల మన భాషను కాపాడుకోవటం రాబోయే రోజుల్లో చాలా సులభమవుతుంది. తెలుగులో మాట్లాడితే తెలుగులోనే సమాధానం ఇచ్చే యాప్లు వచ్చాయి. టైప్ చేయటం తెలియని వారు కూడా ఈ సాంకేతికతను ఉపయోగించుకొని పరిస్థితి వస్తుంది. ఇలాంటి సాంకేతికతలో మనం మన భాష మనుగడ సాధించాలని చెప్పారు. గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు చివరి రోజు సోమవారం నిర్వహించిన సభలో సీఎం ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సభల కోసం తపాలా శాఖ రూపొందించిన ప్రత్యేక కవర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఇక గోవా గవర్నర్ పి అశోక్ గజపతిరాజుకు అందజేశారు. అనంతరం సభలో సీఎం మాట్లాడారు. దేశంలో హిందీ తర్వాత ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడే భాష తెలుగు. అలాంటి భాషలో మన మూలాలకు సంకేతం. తెలుగు భాష అభివృద్ధికి అయితే కృషి చేయాలని చెప్పారు. మరోపక్క మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఈ ఆయన అంశాలను కూడా వెల్లడించారు. 16 అణాల తెలుగు 16 సూత్రాలతో పట్టం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ప్రతిపాదించినటువంటి అంశాలను. ఇక భాష రక్షణకు పోరుబాట, మాతృభాషపై విద్యా వ్యాపార శక్తుల దాడి, ప్రపంచ తెలుగు మహాసభలో పూర్వ సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. మరో అంశం చూడొచ్చు, అంటే ఇది పోలవరం నల్లమల్ల సాగర్ సంబంధించినటువంటి అంశం. తెలుగు భాషాభివృద్ధికి అయితే మాత్రం కృషి చేయాలా. చాలా మంది వక్తలు ఆ తెలుగు భాష లేకపోతే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఏదో మాట్లాడుతుంటారు, కానీ ముఖ్యంగా పాఠ్య పుస్తకాల్లో తెలుగులోనే బోధించాలా, ముఖ్యంగా బోధన అనేది అంటున్నారు. ఒక పక్క ఇంగ్లీష్ అనేది ప్రామాణికంగా చేసుకున్నా సరే కొంతవరకు తెలుగు భాషను ప్రోత్సహించాలని చెప్పేసి వక్తల అభిప్రాయం. ప్రపంచ తెలుగు మహాసభలు 3 రోజుల్లో అయితే అట్టహాసంగా గుంటూరు జిల్లాలో జరిగిన వీటికైతే మాత్రం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నుంచి గజల్ శ్రీనివాస్, అలాగే అశోక్ గజపతి రాజు వీళ్ళందరూ కూడా హాజరై పోస్టల్ స్టాంప్ అయితే శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్ర వీళ్ళందరూ హాజరయ్యారు. అంటే తెలుగు భాషను పరిరక్షించాలని చెప్తున్నారు. మరోపక్క గత ప్రభుత్వానికి ఇప్పటికైతే మాత్రం కొంచెం తెలుగు భాషపై అంటే విద్యార్థులకి తెలుగులో బోధించడం, ఈ ఇతిహాసాలను బోధించడం, అలాగే మనకి చాగంటి కోటేశ్వరరావు కూడా ఆయన ప్రభుత్వ సలహాదారు ఇచ్చి తల్లిదండ్రులు విలువలు, మానవతా విలువలు పెంపొందించే విధంగా అయితే మాత్రం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది. మరోపక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి హిందూ ధార్మికత గురించి ఆయన కూడా కొంచెం ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఎంతో కొంత తెలుగు భాషాభివృద్ధి కోసం అయితే మాత్రం ప్రభుత్వం అయితే మాత్రం కృషి చేస్తుంది. మరోపక్క దాన్ని కంటిన్యూగా చేయాలని చెప్పేసి వక్తలు అభిప్రాయపడ్డారు. కాబట్టి ఏ విధంగా అంటే తెలుగు భాషను రానున్న రోజుల్లో అభివృద్ధికి ఏ విధంగా చేస్తారు, తెలుగు భాష అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండిట్లో కూడా తెలుగుని ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే హిందీ తర్వాత ఎక్కువగా ఉపయోగించే భాష తెలుగే అని చెప్పేసి వక్తలు కూడా చెప్పారు. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఓన్లీ ఆంగ్ల మాధ్యమానికి పరిమితం కాకుండా తెలుగు భాషపై కూడా దృష్టి కేంద్రీకరించాలని చెప్పేసి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, అలాగే మాజీ సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ కూడా చెప్పారు. అంటే పరాయి భాష మోజులో పడి మాతృభాషను వదులుకోవద్దు. వెంకయ్య నాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్పారు. ఉపరాష్ట్రపతి ఆయన స్టేజీ మీద చాలా అంశాలపై అయితే మాత్రం సుదీర్ఘంగా ఆయన మాట్లాడేటటువంటి ఆ గళం ద్వారా చెప్పారు. మాతృభాష కళ్ళు లాంటివి, పరాయి భాష కళ్ళద్దాలు లాంటివి అని చెప్పేసి ఆయన ఎన్నోసార్లు చెప్పారు. కాబట్టి తెలుగు భాష వాళ్ళందరూ కూడా అంటే వీళ్ళందరూ కూడా తెలుగు మాట్లాడిన వాళ్ళే. జస్టిస్ ఎన్వి రమణ పూర్వ సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఆయన సీజే అయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా మేము ప్రభుత్వ పాఠశాల చదివింది. సీఎం చంద్రబాబు నాయుడు కూడా మేము ప్రభుత్వ పాఠశాలలోనే తెలుగు మాధ్యమంలోనే చదువుకుని ఆ స్థాయికి ఎదిగాం. కాబట్టి మీరు కూడా ఆ విధంగానే చెయ్యండి, పిల్లలకి ఆ విధంగానే మీరు ఉద్బోధించండి అని చెప్పేసి చెప్తున్నారు. రైట్. ఇంకా విచారణార్హతే సమస్య, పోలవరం నల్లమల్ల సాగర్పై తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు వ్యాఖ్య, సివిల్ సూట్ వేసుకోవాలని ఆ రాష్ట్రానికి సూచన, తదుపరి విచారణ 12వ తేదీకి వాయిదా, ఇరు రాష్ట్రాలు మధ్యవర్తిత్వాన్ని పరిశీలించాలన్న సిజేఐ. దీని గురించి అంటే ఈ నీటి సమస్య అయితే మాత్రం రెండు రాష్ట్రాల జట్లింగా తయారైంది. దీన్ని ఏ విధంగా చూడాలని పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి సమర్పించిన ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టు PFR కి CWC ఆమోదముద్ర వేయకముందే DPR తయారు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 12వ తేదీకి వాయిదా వేసింది. అంతర్రాష్ట్ర జల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణార్హతపై కోర్టు సందేహాలు వ్యక్తం చేసింది. దీనిపై ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలని సూచించింది. ధర్మాసనం సూచనను పరిశీలించి అభిప్రాయం చెప్పడానికి గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వి చేసిన విజ్ఞప్తి మేరకు కేసు విచారణ అయితే మాత్రం వాయిదా వేసింది. 12వ తేదీకి వాయిదా వేసింది. మొత్తానికి అయితే మాత్రం ఈ జల వివాదం అయితే మాత్రం ఒక పక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య మాత్రం ఈ మధ్య అయితే మాత్రం అది కొంచెం పోలవరం నల్లమల్ల సాగర్ పై అయితే మాత్రం తెలంగాణ వేసినటువంటి పిటిషన్ 12వ తారీఖు రిట్ పిటిషన్ పై 12వ తారీఖు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. దానిపై ఎలాంటి విచారణ చేపట్టింది అని ఇంకో అంశం చూద్దాం. కలిసి ఎదుగుదాం, తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలొద్దు, గోదావరి నీటిని తెలంగాణ వాడుకున్న అభ్యంతరం లేదు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యను ఒకసారి చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి సాగాలి, ఒకరికొకరు సహకరించుకుందామని, ఎలాంటి విద్వేషాలు లేకుండా కలిసి నడుద్దామని, ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి ఎదుగుదామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలో భాగంగా సోమవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
మదరాసి నుంచి తెలుగు జాతిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటి నుంచి ప్రపంచంలోనే తెలుగువారు ఎంతో గొప్పగా ఎలా ఎదిగారో మనం తెలుసుకోవచ్చు. ఇక చంద్రబాబు నాయుడు చెప్పిన సైబరాబాద్ అవ్వచ్చు, లేకపోతే హైటెక్ సిటీ, వీటన్నింటినీ కూడా మనం తెలుగువారు అందరం కూడా ఒక్కటై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మించుకున్నాం. ముందు ఐటీ సెక్టర్ విషయంలో అవ్వచ్చు, ఏదైనా సరే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడైతే మాత్రం నెంబర్ 1గా ఉన్నాయి. ఇప్పుడు విడిపోయినా సరే ఆ విషయంలో పోటీ పడదాలు. 2 రాష్ట్రాలు కూడా పక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 కూడా పోటీ పడాలి. తెలుగు వారందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. కానీ అభివృద్ధిలో మాత్రం ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం మాత్రం పోటీతత్వం ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా నీటి విషయం అయితే మాత్రం చాలా రోజుల తర్వాత ఒక పక్క తెలంగాణలో వాదనలు జరుగుతున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య ఆ వాదనలు జరుగుతున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడుపై కూడా కొన్ని అంటే వ్యాఖ్యలు అయితే వచ్చాయి. వాటిపై చంద్రబాబు నాయుడు అయితే నిన్న కొంచెం సునిశ్చితంగా ఆయన అయితే మాట్లాడటం జరిగింది. అంటే తెలంగాణ వాడుకున్నా పర్వాలేదు కానీ తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా మనం నీటి కేటాయింపులో చేసుకుందామని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం వ్యాఖ్యానించారు. అక్కడ ఉంది తెలుగు ప్రజలే, ఇక్కడ ఉంది తెలుగు ప్రజలు, కాబట్టి ఎవరికి ఏ నీటి కేటాయింపులు అనేది అంశం అయితే మాత్రం కలిసి మాట్లాడుకుందామని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక సాక్షి విషయానికి వస్తే సాక్షిలో అయితే మాత్రం మనం చూడవచ్చు. ఇక కోపంగా ఉన్నానని మోదీకి తెలుసు, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై తాను ఆగ్రహంగా ఉన్నట్టు మోదీకి బాగా తెలుసునని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు రోజుకొక వివాదం అనమాట. దాదాపు 18 నెలలు అవుతుంది ఈయన డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టి దాదాపు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతాడు. ఒకప్పుడేమో మోదీ నాకు మంచి మిత్రుడే అని అంటాడు, మళ్ళీ పాకిస్తాన్ పొగుడుతాడు. అట్లానే పాకిస్తాన్ సైన్యాధికారి ఆయన్నేమో ఆయన మునీర్ ఆయన్ని పిలిచేమో సన్మానం చేస్తూ ఉంటారు అనమాట. రకరకాలైనటువంటి చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన డొనాల్డ్ ట్రంప్ అయితే మాత్రం వెనిజులా అధ్యక్షుని ఏ విధంగా బంధించి తీసుకెళ్లారో మనం చూడొచ్చు. అంటే వాళ్ళు చెప్పిన అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా ఎవరు చేసినా సరే వాళ్ళని టార్గెట్ చేయటం పరిపాటిగా అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి నాయకులకే, ఆయన సొంత పార్టీ నాయకులకే మింగుడుపడిన పరిస్థితి అనమాట. అందరూ వ్యతిరేకం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వెనిజులా అధ్యక్షుని ఏ విధంగా నికోలస్ని ఏ విధంగా బంధించి తీసుకెళ్లారో చూసి ఇప్పుడైతే మాత్రం మరి ఐక్యరాజ్య సమితి ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం. మోదీకి అయితే మాత్రం నేను కోపంగా ఉన్నానని తెలుసు, రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై తాను ఆగ్రహంగా ఉన్నట్టు మోదీకి బాగా తెలుసునని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అంటే నేను కోపంగా ఉన్నానని మోదీకి తెలుసు, మంచి మిత్రుడే మోదీ అంటే అభిమానం ఉంది. కానీ రష్యా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే భారత్పై రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపాలి అని చెప్పేసి అంటాడు. ఇదైతే ఆపే ప్రసక్తే లేదని చెప్పేసి భారత్ కూడా మొండికేసుకుంది. రష్యా అధ్యక్షుడు ఈ మధ్య కాలంలో పుతిన్ కూడా భారత్లో పర్యటించిన నేపథ్యంలో అమెరికా చేస్తున్నటువంటి అంశాలపై ఆయన సునిశ్చితంగా కూడా విమర్శించడం జరిగింది. భారత్కి అన్ని వేళ అండగా ఉంటామని చెప్పేసి పుతిన్ కూడా హామీ ఇచ్చి, ఇప్పుడు కాదు, ఇది భారత రష్యాలకు స్నేహ సంబంధం ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. కాబట్టి ఈ అమెరికా ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోద్ది, అవి వేరే విషయం. స్నేహబంధం ఇవాళ స్నేహం ఇవ్వచ్చు, రేపు మాత్రం మళ్ళీ వ్యతిరేకత అవ్వచ్చు. కాబట్టి దాన్ని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ట్రంప్ కొంచెం వివాదాస్పదంగానే ఉంటారు ఆయన మాట్లాడేవాడు. ఇక ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తా, పశ్చిమ బెంగాల్లో చేపట్టిన ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ ప్రక్రియను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. మొత్తానికైతే మాత్రం పశ్చిమ బెంగాల్లో త్వరలో ఎన్నికలు రాని నేపథ్యంలో మాత్రం ఎస్ఐఆర్ ఓటర్ ప్రక్రియను అయితే మాత్రం చాలా మంది ఓటర్లు తొలగిస్తున్నారని చెప్పేసి ఏమో మమతా బెనర్జీ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ కూడా అదే స్టాండ్ తీసుకుంది. కానీ బీహార్లో అయితే మాత్రం అది పనిచేయలేదు. మరి ఇప్పుడు ఎస్ఐఆర్ గురించి అయితే మాత్రం మేము కోర్టుకు వెళ్తామని చెప్పేసి న్యాయపరంగా మమతా బెనర్జీ చెప్తుంది. మరి దానిపై ఏ విధంగా అంటే అక్కడ బంగ్లాదేశ్ నుంచి వలసలు వచ్చి అక్కడ ఉంటున్నారు, వాళ్ళకు ఓటర్లు కల్పించడం అవన్నీ కూడా అక్కడ మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది, కాంగ్రెస్ కూడా సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి ఈ మధ్య కాలంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించాడు. పశ్చిమ బెంగాల్లో ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం, మమతా బెనర్జీ వాళ్ళకి కొమ్ము కాస్తుంది, వాళ్ళు ఎక్కడున్నా సరే వెనక్కి పంపిస్తామని చెప్పేసి అమిత్ షా వ్యాఖ్యానం చేసింది. దాని ప్రక్రియే ఈ ఎస్ఐఆర్ ద్వారా మేమైతే మాత్రం దొంగ ఓట్లను వేరు వేసే విధంగా అయితే మాత్రం ఎన్నికల కమిషన్ ప్రయత్నిస్తుందని చెప్పేసి ఆయన చెప్తుంటే, లేదు, ఎన్నికల కమిషన్ మాత్రం మీ కన్సర్న్లో నడుస్తుంది, బీజేపీకి అనుకూలంగా ఓట్లని మాత్రం అంటే బీజేపీ వ్యతిరేకమైనటువంటి ఓట్లను అయితే తొలగిస్తున్నారు, కొన్ని లక్షల ఓట్లని చెప్పేసి మమతా బెనర్జీ ఆరోపిస్తుంది, కాంగ్రెస్ ఆరోపిస్తుంది, మిగిలిన ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. మరి కోర్టుకు వెళ్తా ఉంటుంది కానీ ఎలాంటి తీర్పు వస్తుందో మనం చూద్దాం. ఇక సాక్షిలో
సీఎం ఎత్తిపోతలకు చంద్రగ్రహణం ఇదిగో సాక్ష్యం అంటూ ఒక బ్యానర్ ఐటమ్ అయితే ప్రచురించింది. ఇక సాక్షిలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నీ కూడా మనం తెలుస్తూనే ఉంటుంది. ఈఏసీ కోరిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగానే ఇవ్వలేదు బాబు సర్కార్ అంటూ ఒక అంశాన్ని మనం చూడొచ్చు. పర్యావరణ అనుమతిపై 2024 నవంబర్ 5, 2025 జనవరి 1న సమావేశాలు నిర్వహించిన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఈఏసీ చంద్రబాబు సమాచారం ఇవ్వకపోవడంతో 2025 ఫిబ్రవరి 27న ఈఏసీ సమావేశంలో పర్యావరణ అనుమతి ఇవ్వని వైనం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం వల్లే సీఎం ఎత్తిపోతలు అడ్డుకున్న చంద్రబాబు ఇదే అంశాన్ని గతేడాది మార్చి 19న లోక్సభలో ప్రస్తావించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అంటూ ఒక కథనాన్ని అయితే ప్రచురించారు. మొత్తానికైతే మాత్రం వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం అక్కడ రాజకీయ పార్టీలు కానీ ఏం లేదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం ప్రయోజనాల కోసం పాటుపడతామని చెప్తున్నారు. కానీ ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత మాత్రం ఇక ప్లేట్ ఫిరాయించే పరిస్థితి వచ్చింది. ఇక్కడ తెలంగాణలో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ జగన్ ఏమీ అంటలా, అక్కడ జగన్ కూడా బీఆర్ఎస్ని ఏమీ అంటలా. ఇప్పుడు ఏవైతే అధికారంలో ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తుంది కాబట్టి వైసీపీ ఎప్పుడు దానికి అనుకూలంగానే ఉంది. ఒక మరో అంశం, కృష్ణ తెలంగాణలో మరో 16 ప్రాజెక్టులు. కృష్ణా జలాలపై ఏపీ హక్కుల పరిరక్షణ చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యం. 372.54 టీఎంసీలు తరలించేలా 16 ప్రాజెక్టుల డిపిఆర్ తయారీకి గతేడాది సెప్టెంబర్ 16న తెలంగాణ సర్కార్ అనుమతి. ఆ ఉత్తర్వులు తక్షణమే నిలిపివేయాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కనీసం అయ్యే కూడా దాఖలు చేయని బాబు సర్కార్ అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం సాక్షి దినపత్రికలో ప్రచురించింది. మరి దానిపై ఏంటంటే ఇవన్నీ కూడా కోర్టు అంశాలు. ఒకవేళ కనుక అదే విధంగా 16 ప్రాజెక్టులు చేపడుతున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు, తెలంగాణ ప్రభుత్వం అని అంటే దానిపై న్యాయపరమైనటువంటి ఉంటుంది, పర్యావరణ అనుమతులు తీసుకోవాలి, రకరకాలైన ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు కూడా ఒకటి చెప్తున్నారు, ఇదిగోండి ఒక అంశం, కాళేశ్వరాన్ని కాదనలేదు, గోదావరిపై ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు ముఖ్యమంత్రి, నీటిని ఒడిసిపెట్టుకోవాలా సముద్రం పాలు కాకుండా అని చెప్పేసి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. మనం చూసాం అంటే నాగార్జున సాగర్ అంటే శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి కూడా మనకి ప్రకాశం బ్యారేజీకి నీళ్లు వెళ్ళిపోతే ఇక అక్కడ తర్వాత సముద్రంలోకి వెళ్ళిపోతాయి, అక్కడ స్టాక్ చేయడానికి అవకాశం లేదు. దాని బేస్లోనే పులిచింతల ప్రాజెక్టును మధ్యలో కట్టారన్నమాట నీటిని నిల్వ చేయడం కోసం. ఇట్లా ఎక్కువగా అంటే వర్షాలు వచ్చినప్పుడు ఆ వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవాలి సముద్రం పాలు కాకుండా అని చెప్పేసి ఒక అనుసంధానం చేయాలని చెప్పేసి ఇది ఎప్పుడు కాదు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా ఈ అంశం మాత్రం ఉంది. దాన్నే నరేంద్ర మోదీ కూడా నదులను అనుసంధానం చేయడం, అది అంటే ఒక్కొక్క నదిని అనుసంధానం చేసిన నీటిని మాత్రం సముద్రం పాలు కాకుండా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నం. పట్టిసీమ అవ్వచ్చు గతంలో చేశారు, అది కూడా సక్సెస్ అయింది. ఇప్పుడు కృష్ణా గోదావరి జలాలను కూడా కలపాలనే ఉద్దేశంతో చేసినటువంటి నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, వీటన్నిటినీ కూడా చేద్దామన్న ఉద్దేశంతో ఉంటే దానికైతే మాత్రం అనుమతులు తీసుకో. తెలంగాణ పైన 16 ప్రాజెక్టులు కడుతుంది, దానికి నువ్వైతే అడ్డుకోలేదని చెప్పేసిగా చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చేస్తూ ఒకటి. కిడ్నాప్ దాడులు ఆగడాలు, ఎంపీపీ ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యం కూని, వింజమూరు బొమ్మనాహళ్ళలో పచ్చమొక్కల దాష్టికం, గోండాగిరి దౌర్జన్యాలతో ఏకపక్షంగా ఎన్నిక, వింజమూరులో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అపహరణ, మరో మహిళ ఎంపీటీసీపై దాడి, ఇంకో ఎంపీటీసీ నిర్బంధం, ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అరాచకం, టీడీపీ ఆగడాలతో వైఎస్ఆర్సీపీ సభ్యుల వాకౌట్, బొమ్మనహళ్ళలో సంఖ్యాబలం లేకున్నా టీడీపీ అభ్యర్థి డిక్లరేషన్ అంటూ ఒక అంశాన్ని అయితే మనం చూడవచ్చు. రాష్ట్రాన్ని అరాచక రాజ్యంగా మార్చారు, ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు దారుణంగా కూనీ చేసి ఎన్నికను బల ప్రదర్శన వేదికగా చేశారు. ఎక్స్లో మాజీ సీఎం వైఎస్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం అంటూ ఒక కథనాన్ని చూడొచ్చు. ఫ్యాక్టరీకి మామిడి రైతుల తాళం, సీఎం సొంత జిల్లాలోనే ఈ ఘటన, కిలో మామిడికి 8 రూపాయలు చెల్లిస్తామని చెప్పి 4 రూపాయలు కూడా ఇవ్వటం లేదని ఆగ్రహం, బకాయిలు చెల్లిస్తేనే ఫ్యాక్టరీని తెరుస్తామని ఒక స్పష్టీకరణ అంటూ ఒక అంశాన్ని చూడవచ్చు. కోనసీమలో భారీ బ్లో అవుట్, డ్రిల్లింగ్ చేస్తుండగా ఎగదన్నుకు వచ్చిన గ్యాస్ 2 గంటల తర్వాత భారీ విస్ఫోటనం. కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసు మండలంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందంటూ మనం సాక్షి దినపత్రికలో ప్రచురినటువంటి అంశాన్ని చూడవచ్చు. ఇక్కడ ఒక అంశం చూడవచ్చు, ఈ ప్రభుత్వంలో అధికారులు కోర్టు ఆదేశాలన్నా లెక్కలేదు, పవర్ఫుల్ వ్యక్తి కింద పనిచేస్తున్నాం, ఎవరు ఏమి చేయలేరు అనుకుంటున్నారు, తనను తాము చాలా గొప్పవారిగా శక్తివంతులుగా భావిస్తున్నారు, ఏకంగా న్యాయస్థానాలతోనే ఘర్షణ పెట్టుకోవాలనుకుంటున్నారు, ఇలాంటి అధికారులను ఎలా డీల్ చేయాలో
మాకు బాగా తెలుసు. విద్యాశాఖపై హైకోర్టు ఘాటు వ్యాఖ్య అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. కేజీబీవీలో వీజీటీల బదిలీపై మండిపాటు, సర్వశిక్ష అభియాన్ పీడీపీ సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు అంటూ కథనాన్ని చూడవచ్చు. గోదావరి జల వివాదానికి సుప్రీంకోర్టు 3 మార్గాలు, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం, ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్, హై పవర్ కమిటీకి నిర్ణయాధికారం, తెలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచన. ఈ జల వివాదాలు ఎన్ని రోజులైన మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోండి, లేకపోతే ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ వేసుకోండి. తెలుగు రాష్ట్రాలకు అయితే మాత్రం సుప్రీంకోర్టు కొన్ని సూచనలు అయితే చేసింది. మరి వాటిని ఏ విధంగా రాష్ట్రాలు ఆమోదించి మనం ఎన్నో చూసాం. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా కేంద్రంలో కాంగ్రెస్ ఉండగా కమిటీ వేసింది. కేసీఆర్ కూడా చాలాసార్లు చెప్పారు ఆ కమిటీ వల్ల ఉపయోగం ఉండదు, కాలయాపన తప్ప. కాబట్టి ఏదైనా మధ్యవర్తిత్వం ద్వారా ఉంటే సిడబ్ల్యూసి కానీ లేకపోతే ఏదైనా సరే ఒక మధ్యవర్తిత్వం తీసుకొని దాన్ని పరిష్కార మార్గంగా చూసుకుంటే మేలు అనే విధంగా చెప్తుంది. దానిపై మరి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మనం ఒకవేళ నిర్ణయాలు తీసుకున్నా సరే అపోజిషన్ ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ వైసీపీ అయితే మాత్రం దాన్ని వ్యతిరేకిస్తూనే ఉంటాయి. రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బతీశారనే విధంగానే విమర్శనాస్త్రాలు అయితే మాత్రం సంధిస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇంకా మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ఆంధ్రజ్యోతిలో కూర్చొని మాట్లాడుకోండి, గోదావరి వివాదాన్ని మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సుప్రీంకోర్టు సూచనలు, పరిష్కారానికి 3 ప్రత్యామ్నాయాలు, హైపవర్ కమిటీ నివేదిక వచ్చేదాకా వీటిపై దృష్టి పెట్టండి, రిట్ పిటిషన్ కాదు సివిల్ దావా వేయండి, ఉభయులు మాట్లాడుకొని పరిష్కరించుకోండి, కమిటీ ముందు అభ్యంతరాలు చెప్పుకోండి, ఆ ప్రాజెక్టును ఆపే నిర్ణయాధికారిని మేము ఆ కమిటీకే ఇచ్చే అవకాశం ఉంది. సిజేఐ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడవచ్చు. ఇక నిబంధనల మేరకే నల్లమల్ల సాగర్ విభజన సమయంలో హైదరాబాద్ను తీసేసుకున్నారు, ఇప్పుడు సముద్రంలో కలిసి నీళ్లను వాడుకోనివరా, అనుమతులు తీసుకోవడానికేగా పిఎఫ్ఆర్ తయారీ, భూభాగంలో ప్రాజెక్టు కట్టుకోవడానికి నివేదిక రూపొందించుకుంటే అడ్డుకోవటం ఏంటి, ఏపీ తరఫున సీనియర్ న్యాయవాదుల వాదనలో మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూడవచ్చు. ఇక నల్లమల్ల సాగర్ పై స్టే ఇవ్వండి, వరద జలాల పేరిట 200 టీఎంసీలు తరలించే కుట్ర, విభజన చట్టం ట్రైబ్యునల్ నిబంధనల ఉల్లంఘన, ధర్మాసనం ముందు తెలంగాణ ప్రభుత్వం వాదన, తదుపరి విచారణ 12వ తేదీకి వాయిదా. మొత్తానికైతే మాత్రం ఒక మధ్యవర్తిత్వమే ఒక పరిష్కరించుకొని, మధ్యవర్తిత్వాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్తుంది. ఒక అంశం మీద మాత్రం కోర్టులో కనుక వేస్తే అది వెంటనే తేలే పరిస్థితి ఉండదు. కాబట్టి అది కాలయాపన జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోండి జల వివాదాలని అని చెప్పేసి చెప్తుంది. మరి దానికి ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. వాటన్నిటికీ మరి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విధంగా స్పందిస్తారు అనేది మనం చూడాలా. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం, ఇదే నా లక్ష్యం చంద్రబాబు, విభేదాలొద్దు, ఐక్యతతోనే తెలుగు జాతి పురోగతి, సాగునీటి వ్యవస్థకు దారి చూపించింది ఎన్టీఆర్ఏ, ఆయన నేను ఎన్నో నీటి ప్రాజెక్టులు చేపట్టాం, గోదావరిలో పుష్కలంగా నీరు, ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా కొరతే ఉండదు, విభజన తర్వాత కాళేశ్వరం కట్టినా నేను ఎప్పుడూ అడ్డుకోలేదు, గంగా కావేరి అనుసంధానం జరగాలి, సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. కాళేశ్వరం అంటే తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు అయితే మాత్రం నిర్మించింది. దాన్ని అయితే నేను ఎప్పుడూ ఆపలేదు, దానికి అడ్డు చెప్పలేదు. కాబట్టి ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోవచ్చు గోదావరిపై. అలాగే నీటిని వృధా చేసుకోకుండా సముద్రం పాలు కాకూడదన్న ఉద్దేశంతో మా నిర్ణయం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం చెప్పారు. మరి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటారా, లేకపోతే సుప్రీంకోర్టు మాట్లాడినటువంటి అంశాలను గౌరవించి ఏ విధంగా చేస్తారనేది చూడొచ్చు. ఇక ప్రపంచ తెలుగు మహాసభలపై పోస్టల్ కవర్ను విడుదల చేసిన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పెమ్మసాని, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, సీఎం స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యేలు నజీర్, రామాంజీలు, గుంటూరు మేయర్ కోవెలముడి రవీందర్, గజల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నటువంటి ఒక పోస్టులను కూడా మనం చూస్తున్నాం. మన భాషను మరవద్దు, ఇజ్రాయెల్ యూదుల్లా శక్తివంతం కావాలి, తెలుగు జాతి అగ్రస్థానంలో నిలవాలి, టెక్నాలజీతో తెలుగు వచ్చిన ముప్పు లేదు, పైగా టెక్నాలజీతోనే మరింత పురోగతి సాధ్యం. ప్రపంచ తెలుగు మహాసభలో సీఎం ఉద్ఘాటించినటువంటి అంశాలను అయితే మాత్రం బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. నిన్న తెలుగు మహాసభలో అట్టహాసంగా ముగిసిన నేపథ్యంలో ఈ పత్రికల్లో కూడా ప్రధానాంశంగా మనం చూడవచ్చు. సంక్రాంతి పండుగకు ముందే అమ్మ భాష పండుగ వచ్చింది, ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలన్నదే నా జీవితాశయం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇజ్రాయెల్ యూదుల్లా తెలుగు జాతి కూడా 2047 నాటికి ప్రపంచంలోనే శక్తివంతంగా తయారు కావాలని ఆకాంక్షించారు. తెలుగు సారస్వత్ పరిషత్ ఆధ్వర్యంలో
గుంటూరులో నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఇక హిందీ తర్వాత ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడే రెండో భాష తెలుగని, అంత గొప్ప భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. అమ్మ భాష లేకపోతే జీవితానికి అర్థమే లేదని, ప్రతి ఒక్కరూ మాతృభాషను నేర్చుకోవాలని కోరారు. మన దేశంలో 6 భాషలకు ప్రాచీన హోదా ఉంది. హిందీ, బెంగాలీ, మరాఠీ, తర్వాతి స్థానం తెలుగు భాషదే. సామెతలు, పొడుపు కథలు, నానుడులు మన భాషలోనే చూస్తాం. దేశంలో ఒకరి భాషను మరొకరు గౌరవించుకోవాలి. ఏ భాష ఎక్కువ తక్కువ కాదు, మాతృభాషలో అభ్యసించిన వారే అత్యంత ప్రతిభావంతులు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. ఇంకా మరో విషాదమైనటువంటి వార్త, అమెరికాలో ఘోర ప్రమాదం. భారత్ నుంచి వెళ్లిన పాలకొల్లు టెకీ దంపతులు మృతి. కారులో ఇంటికి వెళ్తుండగా డివైడర్ను ఢీకొనడంతో ఘటన. పిల్లలిద్దరికి తీవ్ర గాయాలు. భార్యాభర్తలు ఇద్దరు కూడా మృతి చెందారు. ఇది ఒక తీవ్ర విషాదం. 10 రోజుల క్రితం పాలకొల్లు వచ్చి వెళ్తున్నారు. మార్గ మధ్యలో వాళ్ళు న్యూ ఇయర్ వేడుకల్లో కూడా పాల్గొన్నారు. తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. రోడ్డు నిర్మాణంలో ఉపయోగిస్తున్న అత్యాధునిక యంత్రాలు. గిన్నీస్ స్పీడ్తో రోడ్. అత్యంత వేగంగా బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం. నిరంతరాయంగా 7 రోజుల్లో 52 కిలోమీటర్ల రోడ్డు వేశారు. ఇక పుట్టపర్తి మండలంలో రోడ్డు పనులకు శ్రీకారం. 4 గిన్నీస్ రికార్డు సాధించేందుకు ప్రయత్నం అంటూ ఒక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇంకా మరి కొండెక్కిన కోడి. విశాఖలో రికార్డు స్థాయి ధర. బ్రాయిలర్ చికెన్ ధర కిలో 300 రూపాయలు. బెజవాడలో అయితే అంతకు మించిన రేటు. కోళ్ల కొరతే కారణం. వ్యాపారంలో మరింత పెరిగే అవకాశం. ఒక్కోసారి పెరుగుతూ ఉంటుంది. కార్తీక మాసం సీజన్లో అయితే తగ్గిపోయింది. ఇక పౌల్ట్రీ ఫార్మ్ చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి అంశాలు వచ్చాయి. ఇప్పుడైతే మాత్రం న్యూ ఇయర్ వేడుకలు అవ్వచ్చు, December 31 ఇవన్నీ కూడా రావడంతో ఒక్కసారిగా మాంసానికి అయితే మాత్రం, ముఖ్యంగా చికెన్కి అయితే మాత్రం అవి ఉత్పత్తి తక్కువ అని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. కాబట్టి గుడ్డు రేటు కూడా దాదాపు గతంలో 6 నుంచి 7 రూపాయలు ఉండేది, ఇప్పుడు 8 నుంచి 9 రూపాయలు ఉంది. కాబట్టి ఇది ముఖ్యంగా వర్కౌట్ చేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఎగ్ డైట్లు, లేకపోతే ఇట్లా చేసే వాళ్ళకైతే మాత్రం కొంచెం పిరింగానే తయారైంది గుడ్డు మాంసం అయితే మాత్రం. ఇంకా మరో అంశం చూద్దాం. ఎర్ర బస్సు రాదన్నది ఎవరు? జగన్. భోగాపురంపై నాడో మాట నేడో మాట అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. విమానాశ్రయం ఎందుకని నాడు ఎగతాళి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములు ఇవ్వద్దని రైతులను రెచ్చగొట్టిన వైనం. అనుమతులు, భూసేకరణ, శంకుస్థాపన అన్ని గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. జగన్ వచ్చాక పనులు గాలికి. ఇచ్చిన వాటిలో 500 ఎకరాలు వెనక్కి. కాంట్రాక్ట్ సంస్థ జిఎంఆర్కు బెదిరింపులు. తీరా ఎన్నికల ముందు మళ్లీ శంకుస్థాపన. ఇప్పుడు భోగాపురం ఘనత తనదేనని జగన్. ఆయన రోతపత్రిక గొప్పలో, పైగా చంద్రబాబుపై నిస్సిగ్గుగా నిందలు అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మొత్తానికి ఆంధ్రజ్యోతిలో అయితే మాత్రం ఇక జగన్ పై అయితే మాత్రం వ్యతిరేకతోనే రాస్తున్నారు. గతంలో అయితే మాత్రం ఆయన భూములు ఇచ్చినంటే 2014 సంవత్సరంలో అయితే మాత్రం గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి అయితే మాత్రం భూములు కేటాయించారు. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్ అయితే మాత్రం 500 ఎకరాలు వెనక్కి ఇవ్వాల, కాంట్రాక్ట్ సంస్థను బెదిరించాలని చెప్పేసి ఇందులో ప్రధాన అంశంగా అయితే ఇచ్చేశారు. మరి అది నిజమా? ఇప్పుడైతే మాత్రం ఆయన భోగాపురం ఎయిర్పోర్టు రావటం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో ఈ వార్త అయితే మాత్రం వచ్చింది. అంటే ఎర్ర బస్సు రాదన్నది ఎవరు? జగన్ అంటూ ఒక అంశాన్ని చేసి, ఎర్ర బస్సు కూడా తిరిగిన ఏరియాలో భోగాపురం ఎయిర్పోర్టు అని గతంలో జగన్ అన్నటువంటి అంశాలను ఉటకిస్తూ రాసినటువంటి మాట. భోగాపురంపై నాడో మాట నేడో మాట అంటూ ఎర్ర బస్సు కూడా రాని చోటుకి ఎర్ర బస్సు ఎందుకని గేలి చేసిన వ్యక్తి. భోగాపురానికి భూములు ఇవ్వద్దు అని రైతుల్ని పదే రెచ్చగొట్టిన వ్యక్తి. మేము వస్తే భూములన్నీ వెనక్కి ఇచ్చేస్తామని భూసేకరణకు అడ్డుపడిన వ్యక్తి. విశాఖలో ఒక విమానాశ్రయం ఉండగా 45 కిలోమీటర్లోనే మరొకటి ఎందుకని ప్రశ్నించిన వ్యక్తి అంటూ ఒక ప్రధాన అంశంతో అయితే మాత్రం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురించింది. అంటే గత సీఎం అంటే కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు హయాంలోని కియా కంపెనీ అవ్వచ్చు, లేకపోతే జాకీ కంపెనీ అవ్వచ్చు, లూలు మాల్ అవ్వచ్చు, వీటన్నిటికైతే మాత్రం భూములు కేటాయించినటువంటి సందర్భంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక వాటన్నిటినీ కూడా వెనక్కి తీసుకోవాలా, లేకపోతే అందులో కొంత భూమి ఇవ్వాలా, రకరకాల ఆరోపణల నేపథ్యంలో కొన్ని కంపెనీలు వెనక్కిపోయినటువంటి నేపథ్యం. అలాగే విశాఖ నుంచి 45 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ఉంటుంది భోగాపురం. కాబట్టి మళ్ళీ అక్కడికి ఎందుకు అనే విధంగా అప్పుడు వ్యాఖ్యానించారని చెప్పేసి ఆంధ్రజ్యోతి దినపత్రికలో జగన్ పై అయితే మాత్రం ఒక ఆర్టికల్ అయితే మాత్రం రాయటం జరిగింది. కానీ నేను సంతోషంగా లేనని మోదీకి తెలుసు.
నన్ను సంతోషపెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తోంది, కానీ రష్యా నుంచి చమురు కొనుగోలును ఇలాగే కొనసాగిస్తే భారత్పై టారిఫ్లు పెంచేస్తాం. అమెరికా భద్రత కోసం మాకు గ్రీన్లాండ్ కావాలి. ట్రంప్ గ్రీన్లాండ్పై పెత్తనం కుదరదు. డెన్మార్క్ ప్రధాని ట్రంప్ వద్ద మోదీ మోకరిల్లుతున్నారు. మిత్రుడిని సంతోషపెట్టేందుకు దేశానికి హాని చేస్తారా? కాంగ్రెస్ అపరాధిని కాను, నేను వెనిజులా అధ్యక్షుడిని బంధించి తీసుకొచ్చారు. కోర్టు ముందు ముదురో నివేదన. సహకరించుకుంటే మదురో కంటే దారుణమైన గతి. కొత్త అధ్యక్షురాలు రోడ్రిగ్స్ కు ట్రంప్ హెచ్చరిక అంటూ మనం చూడవచ్చు. ఇక నేను వెనిజులా అధ్యక్షుడిని అయితే మాత్రం తీసుకెళ్లి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఇక దీంతోనే మనం మాట్లాడుకున్నాం ఇంతకు ముందు ఒక అంశం గురించి. భారత ప్రధానిపై అయితే మాత్రం ట్రంప్ కూడా కొంచెం గురుగా ఉన్నట్లు తెలుస్తుంది. మోదీకి తెలుసు నేను సంతోషంగా లేనని. మోదీ మరి ఈయన్ని సంతోష పెట్టాలంటే ఏం చేయాలా? రష్యా తోటి చమురు కొనుగోలుని మనం ఆపివేయాలా, చమురు కొనుగోలు చేయకుండా. కాబట్టి అప్పుడు ఈయన హ్యాపీగా ఉంటాడు. ఈ లోపలనే మీకు సుంకాలు పెంచుతాను భారత్పై రకరకాలుగా. ఇప్పుడే H1B వీసా అంశాలపై అవ్వచ్చు, లేకపోతే గ్రీన్ కార్డులు అవ్వచ్చు, రకరకాల అంశాలు అయితే మాత్రం ఇతర దేశస్తులకు అయితే మాత్రం ట్రంప్ ఇస్తున్నటువంటి సుంకాలతోటి ఎఫెక్ట్ పడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. గ్రీన్ కార్డు ఎప్పుడో అక్కడ ఉన్నటువంటి పౌరసత్వం ఇస్తానంటే ఆ గ్రీన్ కార్డు కూడా వాల్యూ ఉండదు. వాళ్ళని ఇతర దేశస్తులుగానే పరిగణిస్తాం, అమెరికా పౌరుడిగా పరిగణించే ప్రసక్తే లేదని చెప్పేసి ట్రంప్ ఉన్నాడు. అక్కడ ఉన్నోళ్ళు కూడా చాలా మంది కూడా ఈ ట్రంప్ నిర్ణయంతో మాకు తలకాయ నొప్పి అవుతుందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇంకా 2.5 సంవత్సరాలు అయితే మాత్రం ట్రంప్ ఈ తలనొప్పి అయితే భరించాల్సి ఉంటుంది. కాబట్టి మోదీకి తెలుసు నన్ను సంతోషపెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తోంది, కానీ రష్యా నుంచి చమురు కొనుగోలును ఇలాగే కొనసాగిస్తే భారత్పై టారిఫ్లు పెంచేస్తారు. టారిఫ్లు పెంచడం కాదు, ఇంకా కఠినమైనటువంటి ఆంక్షలు ఉండే అవకాశాలు ఉన్నాయి ట్రంప్ నిర్ణయంతో. ఆయన సంతోష పెట్టాలంట. కాబట్టి ఆయన మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో భారత్ కూడా ఆచితూచి అయితే మాత్రం అడుగులేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సంతోషంగా లేనన్న విషయం భారత ప్రధాని మోదీకి తెలుసు అన్నారు. తనను సంతోషపరిచేందుకు భారత్ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. మోదీ మంచి వ్యక్తి అని, కానీ రష్యా నుంచి మాత్రం చమురు కొనుగోలును ఆపాలనే విధంగా ట్రంప్ అయితే మాత్రం మాట్లాడు. ఇంకా అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్య చేసింది మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మ. అనంతరం భారత్కు రాకంటూ ఒక అంశాన్ని కూడా అమెరికాలో ఒక హైదరాబాద్కి చెందినటువంటి ఒక యువత అయితే మాత్రం హత్యకు గురైనటువంటి అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక బంగ్లాదేశ్లో హిందూ వితంతుపై అత్యాచారం, చెట్టుకు కట్టేసి జుత్తు కత్తిరింపు, సామాజిక మాధ్యమాల్లో వీడియో అంటూ కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇంకా మరో అంశాన్ని మనం చూడవచ్చు. కాలి బూడిదైన కొబ్బరి చెట్లు, పంట పొలాలు. కోనసీమ జిల్లా ఇరుసు మండలంలో బ్లోఅవుట్, నిలువెత్తిన లేచిన మంటలతో తగలబడిన కొబ్బరి చెట్లు, కాలిబూడిదైన కొబ్బరి చెట్లు, పంట పొలాలు. ఇరుసు మండ గ్యాస్ లీక్తో భయాందోళన. మూసివేసిన బావిలో మరింత లోతుకు డ్రిల్లింగ్. తొలుత అధిక పీడనంతో లీక్ అయిన గ్యాస్, తర్వాత మరో విస్ఫోటం. ప్రాణ భయంతో జనం పరుగులు. జనావాసాలకు దూరంగా ఉండటంతో తప్పిన ప్రాణ నష్టం. 2 గ్రామాల ప్రజలను అయితే మాత్రం తరలించారు. ఇది కోనసీమలో జరిగింది. గ్యాస్ బ్లోఅవుట్లో అయితే మాత్రం ఈ ప్రమాదం జరిగింది. ఇక 100 అడుగుల ఎత్తుకు ఎగిసిపడుతున్న అగ్ని కీలలు. ఇక ముంబై నుంచి ప్రత్యేక బృందం. బ్లోఅవుట్ నియంత్రణకు టైం పట్టొచ్చు. వెలికితీత పనిలో ఉన్న డీప్ ఇండస్ట్రీస్ సామర్థ్యంపై అనుమానాలు. పచ్చని కోనసీమలో అగ్ని కీలలు. 3 దశాబ్దాల్లో పలు ఘటనలు. పాసెర్ల పొడి విస్ఫోటనానికి 30 ఏళ్ళు అంటూ కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి చూద్దాం. అసలు ఏం జరిగిందో అంటే ఆంధ్రజ్యోతిలో ఏ విధంగా రాశారు చూద్దాం. పచ్చని కోనసీమలో మరోసారి బ్లో అవుట్ మంటలు చెలరేగాయి. డ్రిల్లింగ్ చేస్తున్న రిగ్ వద్ద గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు పుట్టాయి. అధిక పీడనంతో కూడిన గ్యాస్ తీవ్రతకు 100 అడుగుల ఎత్తు వరకు అగ్నికీలలో ఎగిసిపడుతున్నాయి. తొలుత గ్యాస్ లీక్ అయి అరగంటలోనే పెద్ద శబ్దంతో మంటలు వ్యాపించాయి. 25 మీటర్ల వ్యాసార్థంలో విస్తరించి విరుచుకుపడుతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామ సమీపంలోని మోరీ ఫీల్డ్ 5లో సోమవారం మధ్యాహ్నం మొదలైన ఈ బ్లోఅవుట్ ఒకప్పటి పాసెలపొడి బ్లోఅవుట్ను గుర్తు చేస్తుంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లకు తాళాలు వేసి పిల్లా పాపలతో పరుగులు తీశారు అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం చూడవచ్చు. ఏదైనా సరే అంటే ఇంకా ఏమన్నా ఆ విపత్తు సంభవించే అవకాశం ఉందని చెప్పేసి ఎవరికి భయం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇళ్లకు తాళం వేసి సురక్షిత ప్రాంతాలకు అయితే మాత్రం తరలి వెళ్ళారు. రైట్.
మరో దినపత్రిక వెలుగు దినపత్రిక చూద్దాం. చివరిగా వెలుగు దినపత్రికలో అయితే మాత్రం బండికి వేలాడుతూ బడికి, స్కూల్ టైంకు బస్సు రాక స్టూడెంట్ల తెప్పులో ప్రమాదకరంగా 2 కిలోమీటర్లు ప్రయాణించి స్కూల్కు నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పెదిరిపహాడ్లో ఈ ఘటన అంటూ మనం ఒక అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక చూద్దాం, ఇది కూడా చూడండి ఎట్లా ప్రమాదకరంగా వీళ్ళ పిల్లలందరూ కూడా ఒక ఆటోకి అనమాట, చిన్న మినీ లారీ లాగా ఉంది, దాని వెనక పట్టుకొని ఎట్లా వెళ్తున్నారో చూడండి. మరి అది బస్సు బొలెరో వెహికల్ బంపర్ మీద వేలాడుతూ బడికి వెళ్తున్న పెదరిపహాడ్ జెడ్పీహెచ్ స్కూల్ స్టూడెంట్లు అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం చూడవచ్చు. ప్రమాదకరంగా మరి దీన్ని ఏ విధంగా బస్సులు ఇన్ టైంలో పంపిస్తారా లేదా, లేకపోతే బస్సులు ఉన్నాయా లేవనేది మనకి ఇంకా తెలియరాలేదు. నాది ఆస్తి గొడవ కాదు, ఆత్మగౌరవ పోరాటం అంటూ కవిత, ఎమ్మెల్సీ కవిత అయితే మాత్రం కంటతడి పెట్టి మాట్లాడినటువంటి అంశాలు మనం చూద్దాం. స్వరాష్ట్రంలో మొదటి బతుకమ్మ పండుగ నుంచే నా మీద ఆంక్షలు మొదలైనాయి, ప్రశ్నించినందుకే పార్టీ నుంచి బయటకు పంపారంటూ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడినటువంటి మాటలను చూడదు. శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత కంటతడి అంటూ వెలుగులో ఒక బ్యానర్ ఐటమ్ అయితే ప్రచురించారు. పార్టీలో ఎన్నో అవమానాలు ఎదురైనా నవ్వుకుంటూ పనిచేసిన, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళను ఆగం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ కు నైతికత లేదు, పార్టీకి దూరం అవుతున్నందుకు హ్యాపీగా ఉన్నాం. బీఆర్ఎస్ పాలలో కాళేశ్వరం నుంచి కలెక్టర్ల దాకా అన్నింటా అవినీతి. 1.89 లక్షల కోట్లు ఖర్చు చేస్తే కేవలం ఒక కంపెనీకే 1,00,000 కోట్లు పనులు. తెలంగాణ రాజకీయ అస్తిత్వం కోసం కొత్త పార్టీ పెడుతున్నా, తన రాజీనామా ఆమోదించాలని మండల చైర్మన్ కు విజ్ఞప్తి. మొత్తానికైతే మాత్రం కవిత నిన్న శాసనమండలిలో మాట్లాడుతూ కళ్ళమ్మటి నీళ్లు పెట్టింది ఆమె కన్నీటికి. అయితే ఆస్తి కోసం కాదు నాకు గొడవ, రాష్ట్రంలో మొత్తానికైతే ఆత్మగౌరవం కోసమే నా పోరాటం అని చెప్పేసి మాట్లాడింది. పార్టీలో మొదటి నుంచి కూడా నాకు అవమానమే జరిగింది, అయినా సరే నేను పార్టీ కోసం, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కోసం ముందుకు వెళ్ళాను, నవ్వుకుంటూనే వెళ్ళాను. కానీ ఇప్పుడు పార్టీ నుంచి ఒక్కొక్కరు సస్పెండ్ అవుతుండటం అవ్వచ్చు, లేకపోతే దూరం అవుతున్న కొద్దీ నాకైతే మాత్రం సంతోషంగానే పనిచేస్తున్నా అని చెప్పేసి ఆమె వ్యాఖ్యానించారు. ఇక జాగృతి నుంచి కొత్త పార్టీకి పెడుతున్నా అని చెప్పేసి ఆమె అయితే మాత్రం చెప్పడం జరిగింది. తన రాజీనామా ఆమోదించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. మరి ఆయన ఆమోదిస్తారా లేదా అనేది కూడా మనం చూడాలా. నాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. తనది ఆస్తి కోసం పంచాయతీ కాదు, ఆత్మగౌరవం పోరాటం అని తెలంగాణ జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ఏర్పడి 2014లోనే మొదటి బతుకమ్మ పండుగ నుంచే తన మీద పార్టీలో ఆంక్షలు మొదలయ్యాయని, ఇక కట్టడితో తన భావ ప్రకటన స్వేచ్ఛను హరించాలని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తామంటే తాను ఒప్పుకోలేదని, అందుకే కక్షగట్టి తనను బయటకు పంపించారని చెప్పారు. పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనా నవ్వుకుంటూ పనిచేశారని, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళను ఆగం చేస్తున్నారని అనుకోలేదన్నారు. సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగిసిన అనంతరం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అనుమతితో కవిత ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. కన్నీళ్లను తుడుచుకుంటూ చాలాసేపు తన ఆవేదనను వెలిబుచ్చారు. నా వద్దకు ఎప్పుడూ కూడా పెద్దవాళ్లు, కాంట్రాక్టులు పనుల కోసం రాలేదు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, సింగరేణి కార్మికులు, టీచర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వారి సమస్యల పరిష్కారం కోసం వచ్చారు. వారి కోసం నా వంతుగా ఎంత వీలైతే అంత పనిచేశా అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలలో కాళేశ్వరం నుంచి కలెక్టరేట్ల వరకు నిర్మాణం దాకా అన్నిటి అవినీతి జరిగిందని అన్నారు. తాను ఓ వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నానని, భవిష్యత్తులో ఒక శక్తిగా, ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, తాను ఓ వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నాను, భవిష్యత్తులో ఒక శక్తిగా మరి మీ ముందుకు వస్తానని కవిత అయితే మాత్రం పేర్కొన్నారు. అంటే ఎప్పుడు కూడా సభ నుంచి వెళ్ళేటప్పుడు ఏదో ఒక శబ్దం చేసి అయితే వెళ్తారు. గతంలో కూడా మనం చూసాం, తిరిగి ముఖ్యమంత్రి అయితేనే నేను సభలో కాలు పెడతానని ప్రతిపక్షం నుంచి వెళ్ళిపోయినటువంటి నాయకులు ఉన్నారు. అట్లానే తర్వాత ముఖ్యమంత్రి అడిగి కాలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లానే కవిత కూడా నేను ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నాను, ఒక శక్తిగా మళ్ళీ అడుగు పెడతా అని చెప్పారు. అమెరికాలో ఉద్యోగం వదిలేసి కేసీఆర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్ఫూర్తితో తాను ఉద్యమంలోకి వచ్చారని కవిత అయితే చెప్పారు. మొత్తానికి అయితే మాత్రం కవిత కంటతడి అయితే మాత్రం తన ఆస్తి కోసం కాదు, ఆత్మగౌరవం కోసం అని చెప్పేసి ఆమె చేసింది. ఇక ఆమె రాజీనామా పత్రాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. ఇక ఒక వ్యక్తిగా కాదు, ఒక శక్తిగా త్వరలో రాబోతున్నట్టే ఒక రాజకీయ పార్టీగా, జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవిత ఇప్పుడు రాజకీయ పార్టీగా ఎదిగి మరి ఏ అంశాన్ని తెరపైకి తీసుకొని మరి అటు ఒక టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మారుతున్నప్పుడు కూడా నేను
వ్యతిరేకించాను, కాబట్టి అప్పటి నుంచే నన్ను కక్ష కట్టారు పార్టీలో అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. మరి ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, మరి దిద్దుబాటు చర్యలు ఏమైనా చెప్తారా, కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయా ఏంటి అనేది మనం ఆలోచించాలి. నా ఇద్దరు బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నా, నాది ఆస్తుల పంచాయతీ కాదు, ముమ్మాటికి ఆత్మగౌరవ పంచాయతీనే. మా ఇంటి దేవుడైన లక్ష్మీ నరసింహస్వామి మీద, నా ఇద్దరు బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా అంటూ కవిత వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడేం పీకినాని జాతీయ స్థాయికి పోవాలి, తెలంగాణ రాష్ట్ర సమితి పేరును బీఆర్ఎస్గా మార్చొద్దని నేను చెప్పినా వెళ్ళలేదు, తెలంగాణలో ఏం కట్టలు కట్టామని జాతీయ స్థాయికి పోవాలని ప్రశ్నించినా నా మాట వినకుండా బీఆర్ఎస్ పార్టీగా మార్చారంటూ చెప్పారు. అంటే మరి అక్కడ పక్కన ఆమె చాలా సందర్భాలు చెప్పింది కవిత, మా నాన్న దేవుడు పక్కన దెయ్యాలు ఉంటాయని చెప్పేసి ఆమె కొన్నిసార్లు వ్యాఖ్యానించింది. కాబట్టి మరి ఆ దెయ్యాలు ఏం చెప్పి కేసీఆర్కి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కు మారితే మరి భవిష్యత్తు ఇంకా ఎదుగుతామని అన్నారా? ఇప్పుడు ఈ అంశం కూడా తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ మార్చిన దగ్గర నుంచే పార్టీకి ఎదుగుదల లేదు అనే అంశాలు కూడా వచ్చినాయి. ఈ మధ్యకాలంలో కేసీఆర్ చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత టీఆర్ఎస్ అని 2 సార్లు మాట్లాడారు. కాబట్టి మరి ఏమైనా మార్చే యోచన ఏమైనా ఉన్నదో మనం చూడాలా. బీఆర్ఎస్ హయాంలో అన్నింటా అవినీతి, బీఆర్ఎస్ హయాంలో అమరవీరుల స్తూపం మొదలు కలెక్టరేట్ల వరకు అన్ని నిర్మాణాల్లోనూ అవినీతి జరిగింది. సిద్దిపేట, సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లు ఒక్క వర్షానికే మునిగిపోయినాయి. అవినీతి జరిగిందని చెప్పడానికి ఈ సాక్ష్యాలు చాలవా? నీళ్లు, నిధులు, నియామకాలు ఈ అంశాలపైనే ప్రధానంగా మనం ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పేసి ఆమె మాట్లాడినటువంటి అంశాలు. పార్టీలో ఆంక్షలు మొదలై కట్టడలో తన భావ ప్రకటన స్వేచ్ఛను హరించారు, ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తానంటే తాను ఒప్పుకోలేదు, అందుకే కక్ష కట్టి బయటకు పంపారని చెప్పారు. పార్టీలో ఎన్ని అవమానాలు ఏదైనా నవ్వుకుంటూ పనిచేసా, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఆగం చేస్తున్నారని అనుకోలేదు. మండల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం మాట్లాడినటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం చూడవచ్చు. ఏదైనా సరే మొత్తానికి కవిత అయితే మాత్రం ఇక ఒక స్టాండ్ నిర్ణయం అయితే తీసుకుంది. ఒక వ్యక్తిగా బయటకు వచ్చి ఒక శక్తిగా అయితే మాత్రం నేను మళ్ళీ అడుగు పెడతా అని చెప్పేసి శాసన మండలి చెప్తుంది. పోలవరం పనకచెర్లతో వరద జలాల తరలించే కుట్ర అంటూ ఒక నిన్న సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సందర్భంగా మాట్లాడినట్టు గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఏపీ తీరు, పోలవరం నల్లమల్ల సాగర్పై సుప్రీంకోర్టులో తెలంగాణ వాదనలు, వరద జలాలు తరలించొద్దని సిడబ్ల్యూసీ చెప్పినా ఏపీ పట్టించుకోవట్లేదని వాదన. రిట్ పిటిషన్ కాదు, సివిల్ సూట్ వేయాలన్న సిజేఐ, సమస్య పరిష్కారానికి ఇప్పటికే కేంద్రం కమిటీ వేసింది కదా అని ప్రశ్న. అవసరమైతే ప్రాజెక్టుపై స్టే ఇచ్చేలా కమిటీకి ఆదేశం ఇవ్వమని అంటూ మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకోవాలని మరో సూచన అంటూ ఒక అంశాన్ని అయితే మనం చూడవచ్చు. కాంగ్రెస్ ఏడాది పాలనలో 1500 స్కూళ్లు క్లోజ్, బీఆర్ఎస్ హయాంలో 6000 బడులు మూసివేశారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకే కాలేజీలు ఆగమైపోతున్నాయి, భయపడి మేనేజ్మెంట్లో రాజీ పడినా మేము ఊరుకోం. స్టూడెంట్ భరోసా కార్డు మరిచిన కాంగ్రెస్ సర్కార్, ఏబీవీపీ రాష్ట్ర మహాసభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో పాటు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా ఆగమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలో 6000 స్కూళ్లు మూసివేశారని, వాటిని తెరిపిస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఉన్న వాటిని కూడా మూసివేస్తున్నారని, కేవలం ఏడాది కాలంలోనే రాష్ట్రంలో 1500 సర్కారు బడులను కాంగ్రెస్ ప్రభుత్వం మూసివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్లు, మౌలిక వసతులు లేక ఏకంగా 2081 ప్రభుత్వ బడులో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని బండి సంజయ్ అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో అంశం చూడొచ్చు. హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణకు సుప్రీం నో, హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేం, ధర్మాసనం న్యాయపరమైన క్రమశిక్షణకే ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వ పిటిషన్ డిస్మిస్. దాని అంశానికి ఫోన్ ట్యాపింగ్ అంశంలో అయితే మాత్రం హరీష్ రావు కూడా నోటీసులు ఇవ్వాలా, హరీష్ రావు కూడా గతంలోనే అరెస్ట్ చేయాలా, అది ఇదని చెప్తే వద్దు అని చెప్పేసి హైకోర్టు ఇవ్వడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది తెలంగాణ ప్రభుత్వం. సుప్రీంకోర్టు కూడా విచారణకైతే మాత్రం హరీష్ రావు విచారణకైతే నో అని చెప్పింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మాత్రం ఒకసారి చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు, పోలీసు ఉన్నతాధికారి రాధాకృష్ణరావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. న్యాయపరమైన క్రమశిక్షణ నిలకడకే ప్రాధాన్యత ఉంటుందని తేల్చెప్పింది. 2024లో సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ తన ఫోన్ను హరీష్ రావు ఆదేశాల మేరకు రాధాకృష్ణరావు ట్యాప్ చేశారని ఆరోపిస్తూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాన్ని కూడా కొట్టివేసింది హైకోర్టు. దాంతో తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం సుప్రీంకోర్టుకి వెళ్ళింది.
సంక్రాంతి సెలవులు ఈ నెల 10 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు అంటూ ఒక అంశాన్ని అయితే మాత్రం ఇచ్చింది. తెలంగాణ సర్కార్ అయితే మాత్రం 10 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు అని చెప్పేసి ఒక అంశాన్ని అయితే ప్రచురించింది. అంటే హాలిడేలు ఇచ్చింది సంక్రాంతి పండుగకు. అమెరికాలో హైదరాబాద్ యువతి హత్య. ఎంఎస్ చదవటానికి 4 ఏళ్ల క్రిందట అమెరికాకు వెళ్ళిన నిఖిత పాత ఫ్రెండ్ ఆమెను చంపినట్లు గుర్తింపు. హత్య చేసి పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్. ఇండియాకు వచ్చిన నిందితులు. తమిళనాడులో నిందితుని అరెస్ట్ చేసిన ఇంటర్పోల్ అధికారులు. అమెరికాకు తరలింపు అంటూ ఒక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఈ అంశం గురించి మనం అన్ని దినపత్రికల్లో చూసాం. నన్ను హ్యాపీగా ఉంచాలి, నేను సంతోషంగా లేని మోదీకి తెలుసు అంటూ ట్రంప్ మాట్లాడినటువంటి మాటలు. ఢిల్లీ గాలిలో ప్రమాదకర బ్యాక్టీరియా. తీవ్ర స్థాయికి చేరిన యాంటీబయోటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా 8 రకాల స్టెఫిలోకాకస్ సూపర్ బగ్స్ను రక్తంలోకి తీసుకెళ్తున్న PM 2.5 కణాలు న్యూమోనియా, సెప్సిస్, చర్మ వ్యాధులు విపరీతంగా పెరిగే ప్రమాదం. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టడీలో వెల్లడి అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం ఢిల్లీలో గాలి నాణ్యత, గాలి పొల్యూషన్ ఏదైతే ఉందో దానిపై అయితే మాత్రం ఒక JNTU యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అయితే మాత్రం ఒక స్టడీ అయితే చేసింది. దాంట్లో ప్రమాదకర స్థాయి అంటే ఆక్సిజన్ లెవెల్ ఏ విధంగా ఉన్నాయి, మొత్తానికి అయితే మాత్రం హాని కలిగించేటటువంటి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. సరి సంఖ్య బేస్ సంఖ్య వెహికల్ను కూడా ఈ వారం సరి సంఖ్య వెహికల్, రేపు బేస్ సంఖ్య వెహికల్ అట్లా కూడా పెట్టినా సరే అక్కడైతే మాత్రం మార్పు రావట్లేదు. సుప్రీంకోర్టు కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. మరి ప్రభుత్వం అయితే మాత్రం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా చలికాలంలో ఒక పక్కేమో పొగమంచు, మరో పక్కేమో అందులో ఉన్నటువంటి పొల్యూషన్ కారణంగా, మరో పక్క వ్యవసాయ పనులు మిగిలిన తర్వాత వ్యర్థాలని తగలబెట్టడం, ఇవన్నీ కూడా వేసి అక్కడ అయితే మాత్రం ఢిల్లీలో చాలా కాలుష్యం అయితే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. మరి దాన్ని ఏ విధంగా నివారిస్తారో మనం చూడాలి. ఇంకా మరొక అంశాన్ని అయితే మనం చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సులో పూలే సినిమాకు మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన పూలే సినిమాను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు పలువురు కలిసి అయితే మాత్రం మంత్రులు, ఎమ్మెల్సీలు ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులో బంజారాహిల్స్లోని ప్రసాద్ ల్యాబ్స్కు వెళ్లి సినిమా చూశారు. మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలు, లక్ష్యాలు నెరవేర్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే ప్రజాప్రభుత్వం ముందుకు పోతుందని డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క అన్నటువంటి అంశాలను అయితే మనం చూడవచ్చు. వాళ్ళందరూ కూడా మంత్రులు, పక్కన పొన్నం ప్రభాకర్, అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మరో మంత్రి శ్రీధర్ బాబు, వీళ్ళందరూ కలిసి కూడా ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులో వెళ్ళి ప్రసాద్ ల్యాబ్స్కు వెళ్ళి సినిమాను అయితే వీక్షించినటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. ఇక మొత్తానికి అయితే మాత్రం పూలే సేవలను అయితే మాత్రం కొనియాడినటువంటి అంశాలు. ఇంకా అన్ని దినపత్రికల్లోనూ ప్రధానంగా అన్ని దినపత్రికల్లో కూడా తెలుగు మహాసభలు అట్టహాసంగా ముగిశాయి. తెలుగు భాషను పరిరక్షించాలని చెప్పేసి ఏపీలోని ప్రముఖ వక్తలు అయితే మాత్రం అభిప్రాయం అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా దానికి కట్టుబడి పనిచేస్తామని చెప్పారు. ఇంకా అమ్మ భాషను కాపాడుకోవాలా, హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు భాష అని చెప్పారు. మరో అంశం కూడా ప్రస్తావించారు. గోదావరి జలాల్లో అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే అవ్వచ్చు, తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకున్నా నేను అడ్డు చెప్పలేదు. కాబట్టి దాని విషయంలో అయితే మాత్రం ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా ఏమి కాదు, నదుల అనుసంధానమే ముఖ్యమని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. మరోపక్క తెలంగాణ వేసినటువంటి సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్పై అయితే మాత్రం 12వ తేదీకి వాయిదా వేసింది. అంటే ఆంధ్రప్రదేశ్ అనుమతులు లేకుండా నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టుల విషయంలో అయితే మాత్రం దాన్ని 12వ తారీఖు వాయిదా వేసింది. ఏది ఏమైనా సరే అంటే ఒక పక్క గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా సరే నేనైతే మాత్రం అడ్డు చెప్పలేదని చెప్పేసి ఏపీ సీఎం వ్యాఖ్యానించడం, మరోపక్క మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడానికి చెప్పేసి సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మొత్తానికి ఒక ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపివేయాలి, నేను సంతోషంగా లేనని తెలిసి మోదీకి నన్ను సంతోషపడటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ నేను సంతోషంగా ఉండాలంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలి, లేకపోతే ఈ విధంగానే కొనసాగితే మాత్రం భారత్పై ఆంక్షలు తప్పు అనే విధంగా ట్రంప్ హెచ్చరించినటువంటి వ్యాఖ్యలు. మరోపక్క తెలంగాణలో మాత్రం జాగృతి అధ్యక్షురాలు కవిత అయితే మాత్రం కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు. ఇక అదే నేను నిన్న
శాసన మండలిలో ఆమె ఉద్యోగపూరితంగా ఆమె అయితే మాత్రం కంట తేడి పెట్టడం, మరోపక్క బీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు సంధించడం, ఆమె రాజీనామాని ఆమోదించాలని చెప్పేసి ఆ మండలి చైర్మన్కి అయితే గుత్తా సుఖేందర్ రెడ్డికి ఇచ్చి ఆమె వెనుదిరిగి నేను వ్యక్తిగా వెళ్తున్నాను, ఒక శక్తిగా వస్తా అని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఈ దినపత్రికలో మరో పక్క భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి అంశాలను కూడా కొన్ని దినపత్రికలు ప్రచురించాయి. ఏది ఏమైనా సరే అంటే జగన్ అప్పుడు ఎర్ర బస్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రాంతానికి ఎయిర్పోర్ట్ అంటూ కొన్ని దినపత్రికలు అయితే మాత్రం ప్రధాన అంశాలుగా ప్రచురించింది. ఇక బ్లోఅవుట్ గురించి, గ్యాస్ బ్లోఅవుట్ గురించి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బ్లోఅవుట్ని అయితే మాత్రం దాన్ని ప్రాణ నష్టం లేకపోయినా సరే ప్రజలు అయితే మాత్రం సురక్షిత ప్రాంతాలకు అయితే మాత్రం తరలిస్తారు. దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఒక ప్రత్యేక బృందాన్ని అయితే పంపిస్తున్నారు. ఇక ఇవి వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.